డాక్టర్ గారు, అసలు గుండె సమస్యలు ఈ మధ్య కాలంలో ఎటువంటి గుండె సమస్యలు ఎక్కువగా చూస్తున్నారు మీరు? ఇప్పటికీ ఎప్పటికీ చాన్నాళ్ళ నుంచి మనం చూసే ఎక్కువ గుండె సమస్య మాత్రం గుండెపోటే. గుండెపోటుకి సంబంధించిన వ్యాధి కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, గుండె ధమనుల్లో పూడిక. సో ఇది గుండెపోటుకి కారణమైన ఇదనమాట. సో ఇది కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటాము. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. కామన్ లాంగ్వేజ్లో హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్ అంటాం. తెలుగులో గుండెపోటు, గుండె వ్యాధి. సిఏడి, హార్ట్ అటాక్ రెండు ఒకటేనా? సిఏడిలో ఒక పార్ట్ హార్ట్ అటాక్. అంటే సిఏడి ఉన్న వాళ్ళలో గుండెపోటు వస్తుంది. గుండెపోటుకి కారణం ఏమిటి అంటే సిఏడి. గుండెపోటు కాకుండా గుండె నొప్పి కూడా సిఏడిలో వస్తుంది, సైలెంట్గా కూడా ఉంటుంది. ఓకే, గుండెపోటు అంటే నొప్పి, ఛాతిలో నొప్పి రాకుండా కూడా సమస్యలు వస్తాయి గుండెలో. సైలెంట్గా కూడా ఉండొచ్చు. ఓకే, గుండె కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు పేషెంట్కి ఏం కాకుండా కూడా ఉండొచ్చు. తిరుమల కొండ కూడా ఎక్కచ్చు, మ్యారథాన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. అందుకే నువ్వు ట్రెడ్మిల్ టెస్ట్ చేయాలి. ఎందుకు? బయట పరిగెత్తుకొని చూసుకోవచ్చుగా. బయట పరిగెత్తితే తెలియదు అది. సో లక్షణాలు లేకుండా వ్యాధి ఏళ్ళ తరబడి ఉండొచ్చు. పడుకున్న నేను అందరికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే, మనతో పాటు పడుకున్న నాగుపాము, కూరలు పీకని నాగుపాము అంటే అది ఏం చేయట్లేదు, నీతో పాటు పడుకుంటుంది. అది కాటేసినప్పుడు గుండెపోటు.